తునిలో గనుక చూసినట్లయితే గురుకులంలో చదివేటటువంటి ఒక గర్ల్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి గురైంది. ఈ సోషల్ మీడియాలో కనుక చూసినట్లయితే బాగా వైరల్ న్యూస్ అయింది. అండ్ కొంతమంది కామెంట్స్ కనుక చూసినట్లయితే చాలా బాధాకరంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ సెక్షువల్ అబ్యూస్కి గురైనటువంటి గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో తనని బ్లేమ్ చేస్తున్నారనమాట. ఈరోజు టాపిక్ ఏంటిది అంటే, మనం ఎప్పుడూ కూడా సెక్షువల్ అబ్యూస్కి గురైనటువంటి పిల్లల్ని ఎప్పుడూ కూడా బ్లేమ్ చేయకూడదు. ఇక్కడ నేను పిల్లలు అంటున్నాను అంటే అది ఆడ అండ్ మగ రెండు అవ్వచ్చు అనమాట. ఎందుకు అంటే మనం జనరల్గా కనుక చూసినట్లయితే ఆడపిల్లలు ఎక్కువగా సెక్షువల్ అబ్యూస్కి గురవుతున్నారు అనే న్యూస్ని మనం చూస్తూ ఉంటాం. బట్ ఇన్ రియాలిటీలో కనుక చూసినట్లయితే ఆడపిల్లలతో సమానంగా మగపిల్లలు కూడా సెక్షువల్ అబ్యూస్కి గురవుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు అసలు ఎందుకు మనం పిల్లలు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళని మనం బాధ్యులు చేయకూడదన్నమాట, ఎందుకు అనేది తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ కనుక చూసినట్లయితే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. 18 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ అంగీకారంతో అయినా సరే సెక్షువల్ యాక్టివిటీలో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇక్కడ అబ్యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్షువల్గా సాటిస్ఫాక్షన్ పొందటానికి ఎటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినా, ముట్టుకోవటం కానివ్వండి, సెక్స్లో పార్టిసిపేట్ చేయటం కానివ్వండి, పిల్లల యొక్క అంగీకారంతో జరిగినా సరే అది క్రైమ్ కిందకి వస్తుందన్నమాట. కాబట్టి 18 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా ఇటువంటి దాన్ని చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అని చెప్పేసి అంటామన్నమాట. అండ్ ఎందుకు మనం పిల్లల్ని బాధ్యులు చేయకూడదు అంటే కనుక, జనరల్గా పిల్లలు కనుక చూసినట్లయితే వాళ్ళు మానసికంగా, సామాజికంగా, భావోద్వేగపరంగా చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటారనమాట. అసలు వాళ్ళకి సెక్షువల్ బిహేవియర్ అంటే ఏంటి, లేకపోతే నా కన్సెంట్ అనేది అవసరమా లేదా, లేకపోతే నేను దోపిడీకి గురవుతున్నాను అనే విషయాలు కనుక చూసినట్లయితే వాళ్ళకి ఆ విషయాల మీద అవగాహన అనేది ఉండదు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకా కనుక చూసినట్లయితే వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటారనమాట. అండ్ మన సొసైటీలో కనుక చూసినట్లయితే చాలా అపోహలు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపోహ కనుక చూసినట్లయితే ఆ చైల్డ్ నో చెప్పలేదు అంటే వాళ్ళకి ఇష్ట ప్రకారమే వాళ్ళ అంగీకారంతోనే జరిగింది అనేది ఒక అపోహ. కాకపోతే పిల్లలు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, వాళ్ళకి అసలు భయంతో ఉంటారు అండ్ వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఉంటారు. వాళ్ళు నో చెప్పలేదు అంటే సైలెంట్గా ఉన్నారు అంటే దాని అర్థం వాళ్ళకి వాళ్ళ అంగీకారంతో జరిగింది అని కాదు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే దాని అర్థం అది ఒక డిఫెన్స్ మెకానిజం అన్నమాట. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేస్తారు అంటే అయోమయం స్థితిలో ఎవరితో చెప్పకుండా మౌనంగా ఉండిపోతారు. నెక్స్ట్ ఇంకొక అపోహ ఏంటిది అంటే పిల్లలకి తెలిసిన వాళ్ళే ఇట్లా చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉంది అని మనం అపోహపడుతూ ఉంటాం అన్నమాట. కానీ నిజానికి ఏంటిది అంటే ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి గురయ్యేటటువంటి పిల్లల్లో కనుక చూసినట్లయితే చాలామంది అబ్యూజర్స్ మనకి తెలిసిన వాళ్ళే ఉంటారు, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, లేకపోతే మన ఇంటి పక్కన నైబర్స్ ఉంటారు, స్కూల్లో టీచర్స్ ఉంటారు. అండ్ మనకి చాలా ఫెమిలియర్ తెలిసిన వాళ్ళే ఈ అబ్యూస్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు అంటే కనుక చూసినట్లయితే పిల్లలు చాలా ఈజీగా యాక్సెసిబుల్, అందుబాటులో ఉంటారనమాట. ఎందుకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది అండ్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. రెగ్యులర్గా కలవటం కానివ్వండి, లేకపోతే బాగా వాళ్ళకి పిల్లలతో చాలా యాక్సెస్ ఉంటుంది అనమాట. పిల్లలు కూడా కనుక చూసినట్లయితే మనకి చాలా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు, అటాచ్డ్గా ఉంటారు అనమాట. కాకపోతే అది ఎందుకు అట్లా ఉంటారు అంటే కనుక చూసినట్లయితే వాళ్ళు మ్యానిప్యులేట్ చేయబడతారు, లేకపోతే ఎమోషనల్గా వాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. దాని అర్థం పిల్లలకి వాళ్ళు ఇష్టపడి రిలేషన్షిప్లో ఉన్నారు అని మాత్రం అర్థం కాదు. అండ్ ఇంకొక అపోహ ఏంటిది అంటే పిల్లలు సైలెంట్గా ఉండటం అనేది, అంటే ఎవరికీ చెప్పలేదు,
ఎవరికి చెప్పలేదు అంటే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇందాక డిస్కస్ చేసిందేమో వాళ్ళు ఇష్టంతో చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి, ఎవరితో చెప్పలేదు, సైలెంట్గా ఉన్నారు అంటే ఏంటిది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి అనమాట. కాకపోతే పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళు మేము హింసకి, శారీరక హింసకి గురవుతున్నాము, లేకపోతే మమ్మల్ని అబ్యూస్ చేస్తున్నారు అని చాలా కారణాల వల్ల బయటికి చెప్పరనమాట. అందులో ఇందాక చెప్పినట్లు భయం ఒకటి, కన్ఫ్యూజన్ ఒకటి, ఇంకొకటి చేతగానితనం అంటే హెల్ప్లెస్నెస్ అనమాట. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటారు. ఇలా ఉండటానికి చాలా సైకలాజికల్ రీజన్స్ చాలా ఉంటాయి అన్నమాట, ఎందుకు వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడు కూడా మనం వాళ్ళ సైలెన్స్ని మనం యాక్సెప్టెన్స్గా ఎప్పుడూ ట్రీట్ చేయకూడదు. ఇంకొకటి ఏంటిది అని కనుక చూసినట్లయితే, పిల్లలు ఎందుకు సైలెంట్గా ఉంటారు అనే దానికి చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే, ఆల్రెడీ చెప్పుకున్నాము, పిల్లలు భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే, ఒకవేళ నేను ఇది మా పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ చెప్పాను అనుకోండి, వాళ్ళు నమ్మరు అండ్ తిరిగి నన్నే బ్లేమ్ చేస్తారు అనేటటువంటి మిస్కన్సెప్షన్లో ఉంటారనమాట. అండ్ కొన్నిసార్లు కనుక చూసినట్లయితే అబ్యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపెట్టి కూడా ఉండొచ్చు. నువ్వు ఎవరితో అయినా చెప్పినా వాళ్ళు నిన్ను నమ్మరు, అండ్ నువ్వు ఎవరికైనా చెప్పావు అంటే నేను నీ కుటుంబానికి హాని కలిగిస్తాను అని అబ్యూజర్ పిల్లల్ని భయపెట్టి ఉండొచ్చు. అందుకని వాళ్ళు ఆ భయంతోనే సైలెంట్గా ఉంటారు. ఇంకొకటి, పనిష్మెంట్కి భయపడతారు. అంటే ఈ విషయం నేను ఇంట్లో చెప్పటం వలన తిరిగి నన్నే ఏమైనా అంటారేమో, లేకపోతే సిగ్గుపడుతూ ఉండొచ్చు పిల్లలు. అంటే కనుక మన ఇండియాలో కనుక చూసినట్లే అసలు సెక్షువాలిటీ ఈ టాపిక్స్ గురించి మాట్లాడితేనే అదేదో పాపము, లేకపోతే నేరం, ఘోరం లాగా చూస్తూ ఉంటారనమాట. అండ్ ఒకవేళ ఇది నాకు జరిగింది అని నేను చెప్పినట్లయితే నన్నే తప్పు పట్టొచ్చేమో అనేటటువంటి మైండ్ సెట్లో పిల్లలు ఉండిపోయి ఎవరికి చెప్పకుండా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే, అబ్యూజర్తో ఒకవేళ ఎమోషనల్ బాండ్ ఉండొచ్చు అనమాట. కొన్నిసార్లు కనుక చూసినట్లయితే అబ్యూజర్స్ చాలా ప్రేమగా ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వటము, కేర్ చూపించటము, అండ్ బాగా దగ్గర అవుతారనమాట. క్లోజ్గా దగ్గర అయ్యి ఆ చైల్డ్ యొక్క బౌండరీస్ ఏవైతే ఉంటారో వాటిల్ని క్రాస్ చేస్తారనమాట. ఈ స్థితిలో పిల్లలు ఎట్లా ఉంటారు అంటే, ఎమోషనల్గా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారనమాట. ఇతను నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఇతని వలన నాకు ఎటువంటి హాని జరగదు అనేది వాళ్ళలో ఉంటుంది అనమాట. కాబట్టి ఈ కన్ఫ్యూజన్, ఈ ఎమోషనల్ బాండేజ్ వలన కూడా పిల్లలు ఎవరితో ఈ విషయాన్ని చెప్పకుండా ఉంటారు. అండ్ ఇంకొకటి, అవగాహన లేకపోవటం. అంటే కనుక చూసినట్లయితే అసలు ఏం జరుగుతుంది, నా పట్ల జరుగుతుంది తప్పు అనేటటువంటి అవగాహన కూడా లేకపోవటం అనమాట. కొన్నిసార్లు కనుక చూసినట్లయితే అబ్యూజర్స్ పిల్లలతోని ఇది నీకు నాకు మధ్య ఉన్న సీక్రెట్, మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకునే విధానం ఇదే అని చెప్పేసి పిల్లల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా కనుక చూసినట్లయితే ఎప్పుడైతే అబ్యూజర్ మనకి తెలిసిన వాళ్ళ నుంచి ఉంటారో, అంటే మన ఫ్యామిలీలో వాళ్ళు కానివ్వండి, లేకపోతే మన నైబర్స్, ఇట్లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారో, ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, ఆ చెప్పటం అంటే పిల్లలు ఆలోచించే విధానం అనమాట. ఒకవేళ నేను అబ్యూస్కి గురవుతున్నాను, ఫలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని నేను చెప్పాను అనుకోండి, ఇంట్లో గొడవలు అవుతాయి, తర్వాత ఫ్యామిలీలో ఇబ్బందులు వస్తాయి, అండ్ పరువు పోతుంది. ఇట్లాంటివన్నీ కూడా పిల్లలు ఆలోచించుకుంటూ ఉంటారనమాట. దట్స్ వై అందుకనే పిల్లలు ఇలాంటి సెక్షువల్ అబ్యూస్కి గురైనప్పుడు సైలెంట్గా ఉంటారు, ఎవరికి చెప్పరు. అంటే సైలెంట్గా ఉన్నారు అంటే దాని అర్థం వాళ్ళకి ఇష్టము అని కాదు, వాళ్ళ అంగీకారంతో జరుగుతుంది అనేది కాదనమాట. ఇది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనం విక్టిమ్ని బ్లేమ్ చేయకూడదు, పిల్లలు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయకూడదంటే, వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రామాలో ఉండి వచ్చారనమాట. అది ఎంతో పెయిన్ఫుల్
సిచ్యువేషన్స్లో నుంచి వచ్చారు. అండ్ మళ్ళీ మనం వాళ్ళని బ్లేమ్ చేయటం వలన ఏమవుతుందంటే చైల్డ్ అబ్యూస్కి గురైనటువంటి పిల్లల్ని బ్లేమ్ చేయటం వలన వాళ్ళు మానసికంగా చాలా దెబ్బతింటారనమాట. అండ్ వాళ్ళలో ఎప్పుడూ కూడా ఏదో నేను తప్పు చేశాను అన్న భావం అనేది ఎప్పటికీ ఉంటుంది. అండ్ వాళ్ళకి నమ్మకం అనేది పోతుందన్నమాట. డిప్రెషన్కి గురవుతారు, యాంగ్జైటీ వస్తుంది, కొన్నిసార్లు సూసైడల్ థాట్స్ కూడా వస్తుంది అనమాట. అండ్ వాళ్ళ జీవితకాలం కనుక చూసినట్లయితే ఈ బాధతోని ఏ కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతా ఏమంటారు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారంట. ఇది లైఫ్ లాంగ్ ట్రామా. ఇంకా కనుక చూసినట్లయితే మనం పిల్లలు యొక్క సైకలాజికల్ పర్స్పెక్టివ్లో కనుక చూసినట్లయితే పిల్లల బ్రెయిన్స్ అనేవి డెవలపింగ్ స్టేజ్లో ఉంటుందన్నమాట. వాళ్ళకి పెద్దవాళ్ళు చేసేటటువంటి మ్యానిపులేషన్స్ని అర్థం చేసుకోగలిగినటువంటి మెచ్యూరిటీ పిల్లల్లో ఉండదు. అండ్ పిల్లలు ప్రేమకి అబ్యూస్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. ఎప్పుడైనా పిల్లలు వాళ్ళు నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి అబ్యూస్కి కనుక గురైనట్లయితే ప్రేమ బాధ ఈ రెండిటికి తేడా ఏంటి అని తెలియదు అనమాట. అండ్ బాధపడటం అనేది కూడా ప్రేమలో ఒక భాగం అనుకుంటారు. అండ్ సేఫ్ ఏంటి అన్సేఫ్ ఏంటి, నేను డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నానా అనేటటువంటి సెన్స్ అనేది కోల్పోతారనమాట. ఎందుకు అంటే అక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి అబ్యూజర్ ఎవరు, మనకి తెలిసిన వాళ్ళు అనమాట. అండ్ దానివల్ల కనుక చూసినట్లయితే ట్రామా బాండింగ్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే కనుక చూసినట్లయితే ఈ పిల్లలు ఆ అబ్యూజర్తో ఎమోషనల్గా అటాచ్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి సొసైటీ ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు, అండ్ పిల్లలతోటి ఎట్లా డీల్ చేయాలి, ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు కనుక చూసినట్లయితే సొసైటీ ముందు చైల్డ్ని నమ్మాలన్నమాట. అండ్ చెప్పుకున్నాము, పిల్లల అంగీకారంతో జరిగినా కూడా అది పిల్లల ఇష్టంతో జరిగినా సరే అది క్రైమ్ కిందనే కన్సిడర్ చేస్తారనమాట. పిల్లలు చెప్పేటటువంటిది మనం నమ్మాలన్నమాట. అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పటం, పిల్లలు ఇలాంటి తప్పుడు నేరాలు పక్కన వాళ్ళ మీద వేయటం, అంటే ఇంత సీరియస్ ఇష్యూస్ అనేవి చాలా రేర్ అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ అది జరగకుండా వాళ్ళు చెప్పటం అనేది చాలా రేర్. కాబట్టి మనం పిల్లలు చెప్పింది వినాలి. ప్లస్ ఇంకా ఏంటిది అంటే సేఫ్టీ అనేది ఇళ్ళల్లో మనం పేరెంట్స్గా వాళ్ళకి కల్పించాలన్నమాట. అండ్ ఫిజికల్ సేఫ్టీ అండ్ ఎమోషనల్ సేఫ్టీ కూడా ఇవ్వాలి. వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి, కౌన్సిలింగ్, థెరపీ. చైల్డ్ ఆ ట్రామాలో నుంచి బయటపడటానికి మనం అన్ని విధాలుగా హెల్ప్ చేయాలన్నమాట. ఇంకా ఈ ఇష్యూస్ జరగకుండా ఉండాలి అంటే మనం స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, పిల్లలకి చిన్నప్పటి నుంచే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఒకవేళ నువ్వు అబ్యూస్కి గురయ్యావు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, అండ్ సైలెన్స్ని బ్రేక్ చేయాలి. సెక్షువల్ వైలెన్స్కి గురైనట్లయితే సైలెంట్గా ఉండకూడదు. అండ్ ఎవరైతే అబ్యూజర్స్ ఉంటారో వాళ్ళకి శిక్ష పడేలాగా చూడాలి అనేది మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళలో మనం అవగాహన అనేది కల్పించాలన్నమాట. ఎట్ లాస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటిది అంటే, మన సొసైటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని బ్లేమ్ చేసే బదులు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ ఈ సెక్షువల్ అబ్యూస్కి గురైనటువంటి పిల్లలు ఆ జరిగిన దానికి రెస్పాన్సిబుల్ కాదు. అది ఎవరు చేసినా సరే పిల్లలు రెస్పాన్సిబుల్ కాదు. మనము ఎందుకు ఆ పిల్లలు నోరు విప్పలేదు, ఎందుకు చెప్పలేదు అనే బదులు మనం ఏం చేయాలి అంటే, మనం ఎందుకు ఆ బిడ్డ మాట్లాడకుండా ఎవరికి చెప్పలేకుండా ఉన్న స్థితిలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఏ రకంగా మన ఇల్లు, లేకపోతే మన పిల్లలు వెళ్ళే స్కూల్స్, లేకపోతే మన పిల్లలు ఉండేటటువంటి కమ్యూనిటీ కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకుండా, ఒకవేళ జరిగినా సరే భయపడకుండా పిల్లలు చెప్పగలిగేటటువంటి వాతావరణాన్ని మనం పిల్లలకి ఏర్పడేలాగా చూడాలన్నమాట. థ్యాంక్ యూ.